పైపులు తయారు చేసేది మెగా కంపెనీ కదా. మీకు పైపులు ఉన్నాయనే కాంట్రాక్ట్ లోకి వచ్చారు కదా. మీరు మీ పైపులు తీసుకొచ్చి పరువురు భూమిలో కదేం పడేది. పైపులు వరిసేసాయి, పైపులు వరిసేసాయి. పంపోదు 10 రోజులలో అవుతుంది కదా. 10 రోజులలో అయితే నీళ్ళు ఇచ్చాయి. నీళ్ళు మెటీరియల్స్ అవన్నీ వస్తే ఎలక్ట్రికల్ మెటీరియల్స్ కావాలి. ఎలక్ట్రికల్ సర్వీస్ వస్తే ఇన్స్టాలేషన్ అయిపోతే మనం డిఐ పైప్ లైన్ అయిపోయింది. అప్పుడు వాటర్ 18 నెలల నుంచి నువ్వు ఎన్నడైనా సమీక్ష చేసినవా? 18 నెలల నుంచి ఎన్నడైనా వాళ్ళని పిలిచి చేసినావా? మమ్మల్ని పిలిచి సమీక్ష చేసినావా? అదే రెగ్యులర్ పైసలు ఇస్తారు, మీరు రెగ్యులర్ మాట్లాడిపోయింది. నన్ను తెలిపి 18 నెలల నుంచి గవర్నమెంట్ మారినాక మమ్మల్ని పిలిచి ఎన్నడైనా మీటింగ్ పెట్టడంలో నీకున్న కడుపు నొప్పి ఏం చేయాలని అడుగుతున్నా. ఎందుకు వచ్చిండ్రు? నిన్నటి నుంచి రైతులు ఎందుకు వస్తున్నారు? మొన్నటి నుంచి జేఏసీలు ఎందుకు వస్తున్నాయి ఊర్లలో? మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేరు కాబట్టి వస్తున్నారు అట్లా. పేపర్లలో ఎవరిని దొరకబట్టినా మీ దగ్గర 100 కోట్లు కనబడుతున్నాయి కాబట్టి రైతులకు కడుపు కాలుతుంది అట్లా. సార్ చిన్న మాట సార్, 99% వర్క్ అయిందన్నారు సార్ ఇప్పటిదాకా తను వచ్చేటప్పుడు. ఇంకొక 1% ఉందన్నారు సార్. ఆ 1% ఎక్కడుంది ఇంటర్వ్యూలో అడుగుతారు ఒకసారి. అదే సార్ 99% వర్క్ అయిపోయిందని చెప్పి సార్ ఇప్పటిదాకా. వీళ్ళే చెప్పించారు. ఈ డిపార్ట్మెంట్ కు కాంట్రాక్ట్స్ కు సమన్వయం లేక ఇవన్నీ ఇబ్బందులు. ఈ 18 రోజులు మీరు నిద్రపోకుండా రోడ్డు మీద ఉండి మీరు వాళ్ళు రోజు కనబడాలి. మా ఊర్లో కరెక్ట్ 9 గంటలకు రావాలి. మీరు రాత్రి 9 దాకా పనిచేయాలి ఆఫీసర్లు. నేను సిఈని ఈని ఏసీలో కూర్చుంటా అంటే నడవదు. మేము కట్టెలు పట్టుకొని వచ్చి రంగనాథ సార్ మీకు నూక్కపోతాం. మేము కింద 18 రోజులు మాకు పొలాలకు నీళ్లు రావాలి. లేకపోతే మెగావాడు ఉన్నాడు, ఆఫీసర్లు ఉన్నాడు. ఎవరికైనా కంప్లైంట్ చేసుకోరు, ఏమైనా చేసుకోరు. ఓకేనా? చాలా టైం ఇచ్చింది. అర్థమైంది కదా? తెలుగు 99 అయింది, 98 అయింది. మాకు సంబంధం లేని అంశాలు. ఒక ఏ కూడా ఆఫీసులో కూర్చోవచ్చు. రేపటి నుంచి పొద్దుగాల 9 గంటలకు వచ్చి 12 ఊర్లలో 12 మంది నిల్చొని కరెక్ట్ పని నడిపించేసేయాలి. వాళ్ళు మస్తు కూర్చున్నారు ఆఫీసులలో, మస్తు కూర్చున్నారు, మస్తు అయిపోయింది. తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నారు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఏసీ. దానికి రేపటి నుంచి ఫీల్డ్ మీదకి రండి బాబా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎవరో లిస్ట్ రాసి మీరు. సార్ ఇంకొకటి, రైతులు ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తున్నారంటే మా దృష్టికి తీసుకురండి. విలేజ్ పేరు చెప్పండి, రైతు పేరు చెప్పండి. మేము రైతులమే, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళని బదిలాడతాము. అవసరం ఉంటే వాళ్ళ కాలు కూడా మొక్కుతాము, వాళ్ళకి అర్థం చేయిస్తాము. రైతుల ఒకవేళ వాళ్ళు 12 ఊళ్ళకి ఎవరెవరు పోతారో మీ పేర్లు, ఫోన్ నెంబర్లు నేను చెప్తాం. ఊరోళ్ళకి చెప్తాం. పొద్దున్న 9 గంటలకు ఆ ఊరు కచేరి కాడ ఉండాలి. రైతులకు ఏమైనా కష్టం ఉంటే నిరసన చేపిస్తారు. మీ 12 మంది ఎవరు ఉంటారు? ఎప్పటి నుంచి మా 12 ఊర్లలో రాదు. మీరు 12 మంది లిస్ట్ అవుట్ చేసి మా ఊరు మేము వెయిట్ చేస్తాం. ఏ ఊర్లో ఎవరు ఉంటారు? మెగావాళ్ళు ఎవరు ఉంటారు? పేర్లు బాబు. ఏం పేరు మీది? ఎస్ఎన్ రెడ్డి గారు. 12 ఊర్లలో 12 మంది మీ సూపర్వైజర్లు ఎవరు ఉంటారో పెట్టేసి చెప్పేది. రేపటి నుంచి 12 వాళ్ళే. ఒక మెగావాళ్ళు ఇద్దరు బాగా టైం పాస్ చేసుకుంటూ చేసుకుంటారు. ఇంకా ఏడాది చేస్తాం, ఇంకా 2 నెలలకు చేస్తాం. సార్ ఇది బాగానే ఉంది సార్. వర్క్ చేయాలంటే తప్పన ఉంటే మాత్రం బాగానే ఉంది సార్. దయచేసి ఒకసారి ఆలోచించండి. వస్తారు, రేపటి నుంచి వస్తారు. 9 గంటలకు 9 దాకా ఉంటారు. మెగా నుంచి ఒకరు ఉంటారు, ఇరిగేషన్ నుంచి ఒకరు ఉంటారు. ఏమైనా కష్టం ఉంటే ఆ ఊర్లో రైతు, సర్పంచ్, మాజీలు వాళ్ళు వచ్చి మీకు నిలబడి చేసి సార్కి ఏదో ఇబ్బంది ఉన్నట్టు చెప్పారు. మీది నా పేరు రవీందర్ రెడ్డి. ఏమి ఇబ్బంది ఉంది? నాకే ఏ ఇల్లు ఎవరెవరు ఏ విలేజ్ అనేది ఏ ఇల్లు ఎందుకు? డీలు పోవాలి, ఈలు పోవాలి, ఎస్సీలు కూడా పోవాలి. యు ఆర్ నాట్ బౌండ్ టు స్టే ఇన్ రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌస్ ఇన్ ఏసీ. You have to work in the field, whatever your designation is. First do the work అంతే. ఏ ఇల్లు ఎవరు ఉన్నారు? ఏ ఇల్లు పంపిస్తాము. మేము ఇక్కడ ఆఫీసులో కూర్చుంటాము. మీరు 18 రోజులు ఎవరు ఇక్కడ కూర్చోండి ఆఫీస్. నడువురు అందరు మస్తు కూర్చున్నారు ఆఫీసులో. 18 నెలల నుంచి కూర్చుంది. ఇప్పుడు 18 రోజులు మీరు ఫీల్డ్ ఉండరు. ఫస్ట్ 12 ఊర్లకి ఎక్కువ అయిపోతుంది మీకు. 9 to 9 సార్ మీ డ్యూటీ. సర్ది పెట్టుకుని రావాలి. అన్నం కూడా ఇవ్వం, మంచినీళ్ళు కూడా ఇవ్వం. వేరే విషయాలు ఏం మాట్లాడారు?
వేరే విషయాలు ఏం మర్చిపోదు. ఫస్ట్ 12 సార్ లిస్ట్ రాయండి సార్, మీ దగ్గర ఉన్న ఎస్సీ లిస్ట్ రాయండి తొందరగా మేడం. ఈ సోషల్ మీడియా కోసం కనబడుతుంది అన్నవాడు ఓటు మొత్తం మీద ధర్నా చేయండి. అన్న నువ్వు వెంటనే జరిగితే లైవ్ అవుతుంది లైవ్ అది ఎన్ని మండలాలు ఉన్నాయి సార్? ఎన్ని మండలాలు ఉన్నాయి సార్? రవీంద్ర ఎన్ని మండలాలు సార్? ఎంత జరుగుతుంది ఎందుకంటే ఊర్లో ఇక్కడ 12 అంటే సిద్దిపేట కాన్ఫరెన్స్ 400 వెంకటాపూర్ పుస్తాపూర్ అందులో మనకు సిద్దిపేట కూడా అయింది. సిద్దిపేట విలేజెస్ కూడా ఒక ఇన్ఛార్జ్ చేయాలి. గడ్వేల్ కాన్స్టిట్యూన్సీ 15 ఉన్నాయి. ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లకు ఒక ఏఎస్సీ ఎవరు ఎవరైనా రైతులే కదా, అందరికీ అందరికీ సిద్దిపేటలకు వేయాలి, గడ్వేలకు వేయాలి, దుబ్బాకలకు అంత రైతులేనే. మీ చెయ్యి వస్తుందా ఈయన మాకు లిస్ట్ ఇచ్చిన పేరు ఫోన్ నెంబర్ ఇవ్వండి. మేము ఆ ఊర్లో అటాచ్ చేస్తాం. ఊరు రైతులు కూర్చున్నారు. కరెక్ట్ 9 గంటలకు రైతు రెడీ ఉంటారు. నేను కూడా వస్తాను రోజు. చెడ్డ పేరు చేస్తుంది రైతుల దగ్గర. దీనికి ఇన్ఛార్జ్ ఈ విలేజెస్ అన్నింటికి ఇన్ఛార్జ్ ఈ రోజు పొద్దున్న ఎమ్మెల్యే గారు మేము కూడా ఉంటాం. సిద్దిపేట ఎమ్మెల్యే గారు, గజ్వేల్ ఎమ్మెల్యే గారు కూడా గ్రూప్ లో కలుపుకుంటాం. రోజు పొద్దున్న 9 గంటలకు అందరూ అటెండెన్స్ మార్క్ కావాలి. ఓకేనా? 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉంటాడు. మొత్తం అందరూ 12 మెగావాలని కూడా 12 మంది ఉంటారు. ఆఫీసర్స్ 12 మంది ఉంటారు. రోజు పొద్దున కరెక్ట్ 9 గంటలకు కాన్ఫరెన్స్ కాల్ పోవాల్సింది. కరెక్ట్ 9 గంటలకు అందరూ అటెండెన్స్ మార్క్ కావాలి. ఏ ఊళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు అటెండెన్స్ మార్క్ ఇది కానీ రాజకీయం చేస్తారు. అవసరం లేదు. నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి మీరు ఊరు నుండి కాలువలు కష్టం వచ్చినప్పుడు మీరు పోయి పని చేయండి. 2 రోజుల కాలువ తీయలేదంటే తీయించలేరంటే మనం పోయి మాట్లాడాలి. వస్తుంటాం 10 మంది. మనం ఉన్న లేకుండా పని చేస్తారు. 9 గంటలకు వాళ్ళు అన్నింటి కలిసి ఎన్నో వాళ్ళని బాగా చేస్తున్నాం. కూడా అన్ని చెరువులు ఒకటే చెరువులు 2 చెరువులు పల్లెటూరు సమస్య. బాధ్యతలు ఫిక్స్ కాకుండా పని కాదు. మెగా శ్రీనివాస్ రెడ్డి సార్, శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు, ఇవాళ 12 మందిలో 15 మందిలో ఇస్తున్నారా? విలేజ్ కుక్కర్ వస్తారా? 9 o'clock 8:30 కల్లా వచ్చేస్తారు. కాన్ఫరెన్స్ కల్లా మీరిద్దరు కూడా ఉండాలి. ఎందుకంటే మేము ఎవరు కాకపోతే మీకే చెప్పాలి కదా. ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు, ఎప్పుడు